జూన్ 12వ తారీఖు విజయవాడలో చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. ఆ ప్రమాణ స్వీకారోత్సవానికి మీరు వచ్చారు. అక్కడ కొంచెం ఎమోషన్ అయ్యారు. ఎందుకు అది కారణం? అది ప్రత్యేక కారణం ఏం లేదు. అంటే ఆయన జైలు జీవితం గుర్తొచ్చింది. ఓ మిగతా ఈ పొలిటికల్గా ఎన్నైనా ఏదైనా చేయొచ్చు, కానీ అంత విండిక్టివ్గా చేయదగ్గంత క్రైమ్ ఏం చేయలేదు. ఎస్. ఇప్పుడు ఎవడైనా ఒక రాజకీయ నాయకుడు పోయిన తర్వాత మహాత్ముడు అంటారు. ఎవరైనా ఇందిరాగాంధీ కానీ, ఈవెన్ రామారావు కానీ, ఎన్టీ రామారావు కానీ, ఎవరైనా పోయిన తర్వాత మహాత్ములు అయ్యారు. ఈయన జైల్లో ఉన్న 50 రోజుల్లోనే ఈయన చేసిన మంచి పనుల గురించి ప్రపంచవ్యాప్తంగా చెప్పుకున్నారు. అది ఏ రాజకీయ నాయకుడు ఇది రాదు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి కూడా పోయినాక మహాత్ముడు అయ్యాడు తప్ప పరిపాలన చేసేటప్పుడు రాలే. చంద్రబాబు నాయుడు గారికి అదృష్టం దక్కింది ఆ 50 రోజుల జీవితంలో. ఇప్పుడు ఇక్కడ గచ్చిబౌలిలో స్టేడియంలో పెట్టారు. ఆయన రియల్గా సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి వచ్చినా అట్లా జరగదు, ఆయన యాబ్సెన్స్లో జరిగినట్టు. గతంలో ఆయన చేసినవన్నీ కూడా నేటి తరానికి తెలిసింది. అది బతికొండగా ఆయన మంచితనం గురించి చెప్పుకున్నారే, అది రేర్ అకేషన్. ఏ రాజకీయ నాయకుడు రేవాలి. అవి గుర్తొచ్చి మీకు ఒకసారి ఎమోషన్ అయ్యారు. కానీ మీరు ఎమోషన్ అయిన విధానం చూసి రకరకాలుగా ఊహించుకున్నారు చాలామంది. మిమ్మల్ని ఏదో జగన్ ఏదో మీ ప్రాపర్టీ ఏదో తీసేసుకున్నాడని, ఈ ఇబ్బంది పెట్టాడని లేనిపోయి క్లోజ్గానే ఉంటాం, మాట్లాడుతూనే ఉంటాం. ఇప్పటికీ అప్పుడప్పుడు మాట్లాడుతూనే ఉంటాను. నాకు అందరు రాజకీయ నాయకులతోనూ సంబంధాలు ఉన్నాయి. మీరు ఏ పార్టీలో ఉన్నా పార్టీతో సంబంధం లేకుండా అందరితో సత్సంబంధాలు ఉండాలి.